హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఇవాళైతే నేను ఒక పాతకాలం రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే దొండకాయ ఉల్లి కారం. అసలు ఈ కూర పేరు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. అంత రుచికరంగా ఉంటుంది ఈ కూర. 2 రోజులు నిల్వ ఉండటంతో పాటు అన్నంతోటే కాకుండా దోస, చపాతీ, పూరి దేనికైనా కాంబినేషన్గా ఈ కర్రీ అదిరిపోతుంది. ఈ పాతకాలం రెసిపీని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం అయితే నేను ఒక అర కేజీ వరకు దొండకాయలు తీసుకున్నానండి. ఆ దొండకాయలను ఏంటంటే శుభ్రంగా కడిగేసేసాను. దొండకాయలకి మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక అరగంట నానబెట్టి కడిగారంటే మట్టి ఈజీగా వదిలిపోతుంది. మొదలు చివర తీసేసేసి దీన్ని గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాను. మీకు ఒకవేళ ఇలా ఇష్టం లేకపోతే 4 పచ్చాలుగా దీన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అంటే 4 పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇవైతే రెడీ చేసుకున్న తర్వాత ఈ కూర కోసం ఒక్క చిన్న నిమ్మకాయ అంత చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగేసేసి దాంట్లో నీళ్లు వేసి పక్కన పెట్టుకుంటే అది నానుతూ ఉంటుంది. ఈ లోపల ఒక బాండీలో టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలని వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. జీలకర్ర ధనియాలు వేగుతున్నప్పుడే ఒక 10 గింజలు అంటే పావు టేబుల్ స్పూను మెంతులు వేసేసుకొని అంతా కూడా సిమ్లో ఒక 4 నిమిషాల పాటు వేపుకోండి. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే 10 నుంచి 12 వరకు కారం కల ఎండుమిరపకాయలు కూడా వేసేసి వీటినన్నిటినీ కూడా సిమ్లో ఒక 5-6 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయలు ఉండే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అయినా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని వాటిని తొక్కు తీసి కట్ చేసుకొని దీంట్లో వేసేసి ఒక పావు టేబుల్ స్పూను ఉల్లిపాయలు వేగటానికి ఉప్పు వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని జస్ట్ సిమ్లో ఒక్క 5 నిమిషాలు వేపుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగక్కర్లేదండి, జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఈ కలర్కి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. ఈ లోపల ఒక బాండీలో 1.5 గెరిటెడు నూనె వేసేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందాక రెడీ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, వాటిని వేసేసి దొండకాయలకి సరిపడా ఒకసారి టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి ఒకసారి దీన్నంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే వేపుకోండి. అప్పుడు ఏంటంటే దొండకాయలో ఉన్న వాటర్ అంతా కూడా విడిచి చక్కగా ఇంకిపోతుంది. ఇంకా దొండకాయలు మగ్గటానికి నేను ఒక ట్రిక్ చూపిస్తున్నానండి. పైన ఇట్లా పళ్ళెం లాంటి మూత పెట్టేసుకొని దాని మీద వాటర్ వేసేసి చక్కగా మనము సిమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే దొండకాయలు మాడకుండా ఆవిరి మీద చక్కగా ఉడికిపోతాయి. చల్లారి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు అలాగే దినుసులన్నీ ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని 12 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని దీంట్లో వేసేసేయండి. ఇదంతా మరి ఫైన్గా కాకుండా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అంటే కొంచెం కోర్స్గా ఈ మాదిరిగా మిక్సీ పట్టుకుంటేనే మనకి కర్రీలో బాగుంటుంది. దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. కర్రీ ఎందాక రెడీ అయిందో చూద్దాము. పైన నీళ్లు పోసాను కదా, అవి సగం బడా తగ్గినాయి. అంటే ఆల్మోస్ట్ దొండకాయలు ఒక 80-90% నాకు తెలిసి ఉడికే ఉంటాయండి. చూడండి, టచ్ చేసి చూస్తే మెత్తగా అయిపోయినాయి, అడుగు పట్టలేదు, ఎక్కువ నూనె పట్టలేదు, చక్కగా దొండకాయలు ఆవిరి మీద ఉడికినాయి. ఇలా ఉడికించుకోవటం వల్ల మనకి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దీంట్లో ఇందాక రుబ్బుకున్న ముద్ద ఉంది కదా, దాన్ని వేసేసేయండి. అలాగే ఒక రెమ్మ వరకు ఫ్రెష్ కరివేపాకు వేసేసి నానపెట్టుకున్న చింతపండు నుంచి తీసిన రసాన్ని 100 ml వరకు అంటే 1 టీ గ్లాస్ మాత్రమే వేశాను. అయితే కొంతమంది చింతపండు లేకుండానే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటారు. అయితే చింతపండు వేయటం వల్ల ఈ కర్రీ అనేది మరింత రుచికరంగా ఉంటుంది. దీన్నంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని దొండకాయకి ఈ మసాలా కారం అంతా పట్టే విధంగా దీన్ని మగ్గించుకోండి. ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కనుక మగ్గించుకుంటే కూర అనేది దగ్గరికి పడుతుంది. చూడండి, ఈ టెక్స్చర్కి కూర వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే.
ముందు రోజు నైటే కనుక ఈ కర్రీని ప్రిపేర్ చేసామంటే పొద్దున్నే పిల్లలకి హడావుడి లేకుండా చక్కగా లంచ్ కట్టేయొచ్చండి. ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసి బయట పెట్టినా కూడా ఈ కూర పొద్దునకి కూడా స్మెల్ అనేది రాకుండా చక్కగా నిలవ ఉంటుంది. మీరు ఉప్పు, కారం, పులుపు అనేది పర్ఫెక్ట్‌గా వేస్తే ఈ కూర చాలా చాలా రుచికరంగా ఉంటుంది. తప్పనిసరిగా ఒక్కసారి నా స్టైల్‌లో ఈ దొండకాయ, ఉల్లి కారాన్ని ప్రయత్నించి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.